అన్నా లిఫ్ట్ లిఫ్ట్. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. చెప్పాగా తమ్ముడు ఇక్కడ దాకే అని. నేను ఇక్కడ దాకే అన్నా. ఇప్పుడు ఈ అడ్రస్ ఎవరిని అడుగుదాం? ఇంత భయంకరంగా ఉన్నాడు. ఇతను ఎవరో వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. ఇతను అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, నాకు కొంచెం అడ్రస్ చెప్తారా? నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడా నీకు? రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి అడ్రస్ చెప్పే వాళ్ళకి కనిపిస్తున్నాడా? అన్నయ్య దెబ్బలేం తగలేదుగా. ఆ అడ్రస్ నాకు చూపి అన్నయ్య, నేను చెప్తా. నువ్వేంట్రా ఇంత మెత్తగా ఉన్నావు నా కొడక? అరే మావా, ఈ సినిమా ఉండిద్దిరా, సూపర్ ఉండిద్దిరా. నేను ఇప్పటికే 10 సార్లు చూసా. రే ఎవరు కన్నా ఆర్పకుండా చూడండి రా, అప్పుడే అర్థమైద్ది. జాకీ, లారాని కిడ్నాప్ చేశారా? వాళ్ళు డబ్బు అడుగుతున్నారా? డబ్బు అడిగితే నీ దగ్గరికి ఎంత వస్తాను? డబ్బు కాకపోతే మరేం కావాలి వాళ్ళకి? నేను ఏ సహాయం చేయగలను? నువ్వు పొరపాటు. అరే మామ, మీరు చూస్తా ఉండండి, నేను ఎల్లో కాల్ మాట్లాడేసి వస్తా. హలో, కావాలి. చెప్పు బేబీ. చాలా థ్యాంక్స్. ఏం లేదు బేబీ, అది అరే మామ, మీరు చూస్తున్నారా? నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ప్యారిస్ లో చాలా గొప్ప ఫ్యాషన్ డిజైన్. నీ అదృష్టం బాగుంది. ఆ ఖడ్గం అమూల్యమైంది. నీ అదృష్టం బాగుంది, అందుకే ఆ ఖడ్గాని అంత ధరకు అమ్మా. ఎలా అనిపించింది మావా సినిమా? అసలు ఏముందిరా సినిమాలో అంత బిల్డప్ ఇచ్చో? అవునరా, నాకు కూడా ఏం నచ్చలేదు. నాకు అసలు అర్థమే కాలేదు మామ. ఏంట్రా ఆ చూపు, పెద్ద పీకే వాళ్ళలాగా. హీరో అనుకుంటున్నావు ఏంట్రా, పిడికిలు బిగిస్తున్నావు? నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేము ముగ్గురు ఉన్నాం. కుక్కని కొట్టినట్టు కొడతాం. జీవితం మీద ఆశుంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి గాజులు వేసుకోవటం మర్చిపోకు. ఎరా, ఇంకా గాజులు వేసుకోలేదా? అరే మామ, ఒక 500 ఉంటే ఎవరా? నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. అడగరా, చెప్తాను. నువ్వు రోల్స్ రాయ్స్ కార్ లో స్పీడ్ గా రోడ్డు మీద వెళ్తున్నావు. సడన్ గా నీ ముందుకి ఓ కుక్క పిల్ల అడ్డొచ్చింది. నీ వెనకేమో ఒక పేదవాడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని స్కూటీ మీద వస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే బ్రేక్ వేసి ఆ కుక్క పిల్లని కాపాడతారా? మరి నీ వెనకాలొచ్చి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే బ్రేక్ వేయకుండా స్పీడ్ గా వెళ్ళిపోతా. మరి నీ ముందున్న కుక్క పిల్ల పరిస్థితి ఏంటి? అయితే కారు పక్క తిప్పేసి చెట్టు కుద్దేస్తా. మరి నీకేమన్నా అయితే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయాలరా? వెంటనే కలకనడం ఆపేసి నిద్ర లేగవాలి. అదేంట్రా? లేకపోతే నీ ముష్టిపతికి రోల్స్ రాయ్స్ కార్ ఏంట్రా? మీరేమన్నా చెప్పండి రా, సిజుకా నోబితాని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. నువ్వు సిజుకా డేకిసుకొని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. దియాన్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్స్ లా ఉన్నారా? అవును మామా, ఇంతకు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తుంటారా? వాళ్ళు మనలాగా సోచి చెప్పుకుంటా ఉంటారు అనుకున్నావు ఏంటి? మినిమం 1,00,000 కోట్ల బిజినెస్ డీల్స్ చేస్తా ఉంటారు. సిజుకా మస్ట్ మ్యారీ నోబితా. సిజుకా మస్ట్ మ్యారీ డేకిసు. సిజుకా మస్ట్ మ్యారీ డోరేమోన్. What are you guys talking? Are you mad like that? You guys, I will put you in jail. అరే మామా, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవకి వీళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుకోవట్లేదురా. నువ్వే వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపరా. వదిలేరా, వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు ఎవరి మాట వినకపోవచ్చు, కానీ వాళ్ళకి నీ మాట అంటే గౌరవం. అందుకే నువ్వే వాళ్ళని కలపాలి. రే, ఇంకెన్ని రోజులు రా ఇలా మాట్లాడుకోకుండా ఉంటారు? మీ మధ్య జరిగిన గొడవని మర్చిపోయి మీరు గడిపిన తీపి క్షణాలని గుర్తించుకోండి రా, అప్పుడే హ్యాపీగా ఉంటారు. చిన్నప్పుడు నా దగ్గర పెన్సిల్ లేకపోతే వీడే మామ ఇచ్చింది. అలాంటివే. ఒకసారి యాక్సిడెంట్ అయితే వీడియో మామ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇంకా గుర్తించుకోండి. నా పెన్సిల్ నా దగ్గర లేపేసి మళ్ళీ నాకే ఇచ్చాడు.
నాకు అసలు యాక్సిడెంట్ చేసిందే వీడు మావా. ఏం కూర్చావురా నా కొడకా? నువ్వేంట్రా నా కొడకా? చంపేస్తా చేతులు. అరే మావా, చూసుకోకుండా కాళ్ళు తగిలింటాయిరా, అంతేకాని నీ మాట అంటే వాళ్ళ గౌరవమేరా. వెళ్ళి వాళ్ళని ఆపరా. రే మామ నా మీద గౌరవం ఉంటే ఆగండి రా. అరే మావా, నీ మీద గౌరవంతో కొట్టుంటారు కానీ వేరే ఉద్దేశమే ఉండదురా. దయచేసి వాళ్ళని కాపాడరా. రే అలా కొట్టుకునే బదులు ఒకేసారి పొడుచుకొని చచ్చిపోండిరా. రే దుర్మార్గ, ఎంత పని చేసావురా. చెప్పాను కదా నీ మాట అంటే వాళ్ళకి గౌరవం అని. Where do you want to see yourself in next 5 years? జనరల్ గా ఇంటర్వ్యూస్ లో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమంటారు, కానీ వీడేమన్నా అమ్మాయా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడడానికి. Tell me, where do you want to see yourself in next 5 years? వీడి కళ్ళు చూస్తూ మాట్లాడడం కష్టంలే కానీ ముక్కు చూస్తా. చిచ్చి, వీడి ముక్కు చూడడం కన్నా చచ్చి నరకం చూడడం బెటర్. Where do you want to see yourself in next 5 years? పోనీ వీడి పెదాలు చూస్తూ మాట్లాడితే నేను తేడా అనుకుంటారు. అదే చెవులు చూస్తే వాము, వీడి చెవులు చూస్తే గుబ్లి తీసే వాళ్ళు కూడా భయపడతారు. Where do you want to see yourself in next 5 years? కళ్ళు చూడాలా, ముక్కు చూడాలా, పెదాలు చూడాలా, చెవులు చూడాలా, కళ్ళ ముక్క పెదాలా చెవులా, కళ్ళ ముక్క పెదాలా చెవులా, You want to see కళ్ళ ముక్క yourself ముక్క చెవులా, next 5 years. పెదాలా చెవులా, కళ్ళ ముక్క పెదాలా చెవులా. Where do you want to see yourself in next 5 years? ఐ వాంట్ టు సీ. ఏం చూస్తున్నావురా నా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏరా ఎత్తట్లేదా? ఉండు నేను చేస్తా. రే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నేను చేస్తేనే ఎత్తలేదంటే నువ్వు చేస్తే ఏమెత్తుతాడు. హలో మామా చెప్పరా. నా కాల్ చూసుకొని ఉన్నాడు రా, నువ్వు కట్ చేసేలే, నేను చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీకు ఒక నంబర్ చెప్తా, కొంచెం కాల్ చేస్తారా? చెప్పండి బ్రో. 9356. హలో ఎవరండి? బ్రో ఫోన్ ఎత్తాడు, తీసుకోండి. మీరు కట్ చేయండి బ్రో, నేను నా ఫోన్ నుంచి చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. స్కామర్ అన్న, కొంచెం ఈ నంబర్కి కాల్ చేస్తారా? హలో హలో, నేను స్కామర్ని మాట్లాడుతున్నాను. మీ నంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఏం కాదు చెప్పండి. మీ ఓడు కట్ చేస్తాడు. అయితే నేను ట్రై చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. మీ ఓడు నాకు ఫోన్ చేస్తున్నాడు. ఓటీపీ 5398. బాబు ఏం కావాలి? ఒక గ్లాస్ చెరుకు రసం సరే ఇస్తున్నా, కూర్చో. వితౌట్ షుగర్. రారా నా కొడుకా, నీకు షుగర్ లెస్ రక్తం తాగిస్తా. అన్నా, మేము ఆడుకోవడానికి ఈ ఒక్క గ్రౌండే ఉందన్నా, దీన్ని కూడా మీరు లాగేసుకుంటే ఇంకా మేము ఎక్కడ ఆడుకోవాలన్నా? మీరు ఆడుకోవడానికి కొనానా ఏంట్రా ఈ స్థలం? ఇక్కడ నేను అపార్ట్మెంట్ కట్టుకోవాలి. రేపటి నుంచి ఇక్కడ ఎవరు ఆడుకోవద్దా. అన్నా చూడన్నా, వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. నీ కాలు పట్టుకుంటే ఈ గ్రౌండ్ వదిలేండి అన్నా. ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇప్పుడు మీరు అర్జెంట్ గా ఆటలాడిచి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలా ఏంటి? ఎలా వస్తాయి అన్న గోల్డ్ మెడల్? స్కూల్లో ఆడదామంటే పీరియడ్లు ఉండవు, కాలేజీలో ఆడదామంటే గ్రౌండ్లు ఉండవు, కోచింగ్ తీసుకుందామంటే డబ్బులు ఉండవు, కనీసం ఇలా ఫ్రీగా ఆడుకుందామంటే స్థలాలు ఉండవు. ఇంకెలా వస్తాయి అన్న గోల్డ్ మెడల్? సారీ తమ్ముడు, నా తప్పు నేను తెలుసుకున్నా. ఇదిగో ఈ స్థలం పేపర్లు, ఇక నుంచి ఈ గ్రౌండ్ మీదే. అందరు ఇంకా హ్యాపీగా ఆడుకోండి. ఇంతకీ ఏం ఆట ఆడుతున్నారు? రివైవ్ నా కొడకల్లారా,